హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఈ ఒక్క బ్యాటర్ ఉంటే మనకి ఎన్ని టిఫిన్స్ అయినా మనం ఈజీగా చేసుకోవచ్చండి. అందుకోసం ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని దానిలో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. కొంచెం మెంతులు, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకొని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకున్నానండి. తర్వాత వాటిని కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. దానిలో కొంచెం అటుకులు నానబెట్టుకొని అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇది పిండి ఫార్మెంటేషన్ కోసం ఓవర్ నైట్ వదిలేయాలి. ఓవర్ నైట్ అయిపోయిన తర్వాత మనం మార్నింగ్ చూస్తే ఇలాగా పిండి బాగా పొంగి చాలా బాగా పొంగుతుందండి. మనం ఈ క్వాంటిటీలో వేసినవి కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత మంచిగా కలుపుకొని మనం దీన్ని 2-3 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలకి టిఫిన్స్లోకి ఈజీగా, బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా మనకి ఎక్కువ శ్రమ లేకుండా త్వరగా అయిపోతుంది. మనం ఈ పిండిని ఒక వేరే గిన్నెలో తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దోశల్లా వేసుకోవచ్చండి. మనం ఈ పిండిని వేరేగా మొత్తంలో సాల్ట్ వేయకూడదండి, పిండి పులిసిపోతుంది. అందుకని మనం వేరేగా కలుపుకోవాలి. ఇలా మనం దోశలు కానీ, లేదంటే గుంట పొంగనాలు కానీ, ఊతప్పం కానీ, ఇలా చాలా టిఫిన్స్ మనం ఈ పిండితో చేసుకోవచ్చండి. ఇలా ఈ బ్యాటర్ మన ఇంట్లో ఉంటే మనం ఎన్ని టిఫిన్స్ అయినా కానీ ఈజీగా మార్నింగ్ హడావుడి లేకుండా మనం చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను నార్మల్ దోశ వేసాను, తర్వాత ఆనియన్ దోశ వేసాను. ఇలా మనం హడావుడి లేకుండా మార్నింగ్ టిఫిన్స్ చేసుకోవచ్చండి.